పార్వతీపురం జిల్లా విజయనగర ఘటనపై దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. పార్సిల్లో ఉన్నవి నాటు బాంబులేనని పోలీసులు నిర్ధారించారు. నాటు బాంబులు కింద పడగానే పార్సిల్ ఒక్కసారిగా పేలిందన్నారు. 25 కేజీల బరువున్న నాటు బాంబులను ఓ బస్తాలో పార్సిల్ చేసినట్లుగా గుర్తించారు. ఐఎన్ఎల్ పార్సిల్ సెంటర్ వద్ద పెడుతూ ఉండగా చేజారి కింద పడడంతో ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 3కి గాయాలయ్యాయి. డ్రైవర్ రవికి కూడా తీవ్ర గాయాలవడంతో విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. రవీంద్ర అనే వ్యక్తి రెగ్యులర్ గా వివిధ ప్రాంతాలకు నాటు బాంబులు సప్లై చేస్తున్నట్లు సమాచారం. అయితే నాటు బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పార్సిల్ పంపిన కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. ఇది